అప్పుడు అతడు నాతో అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. చాలండి. వాక్య భాగములో గమనించినట్లయితే జెరుబ్బాబేలు అనేటువంటి ఒక వ్యక్తిని మనము చూస్తాం ఇక్కడ. ఎప్పుడైనా జెరుబ్బాబేలు గురించి విన్నారండి ఎవరైనా? జెరుబ్బాబేలు అంటే ఎవరు? జెరుబ్బాబేలు అనేటువంటి వ్యక్తి ఎవరయ్యా అనంటే, మనము గమనించినట్లయితే ఇర్మియా ప్రవక్త తరువాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోనులోనికి చెరలోనికి కొనిపోబడ్డారు. చెరలోనికి కొనిపోబడిన తరువాత 70 సంవత్సరముల చెరకాలము తరువాత దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలను దర్శించినప్పుడు ఆ సమయంలో మనము చూస్తాము ఎజ్రా, నెహెమ్యా, అలాగే జకర్యా గారు, అలాగే జెరుబ్బాబేలు గారిని మనం చూస్తాం. ఈ జెరుబ్బాబేలు అనేటువంటి వ్యక్తి రాజవంశస్థుడై ఉన్నాడు, దావీదు వంశస్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జెరుబ్బాబేలు అనేటువంటి వ్యక్తి ఒక రాజవంశస్థుడు, అనగా రాజకుమారుడై ఉన్నటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. రాజవంశస్థుడై ఉండగా ఇతనికి కోరేషు, రాజైనటువంటి కోరేషు, బబులోను రాజైనటువంటి చక్రవర్తి అయినటువంటి కోరేషు చక్రవర్తి గారు ఏమని ఆజ్ఞాపించానంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మీరు మీ ప్రాంతానికి తిరిగి వెళ్ళండి, మీకు నాయకుడిగా లేదా ఒక గవర్నర్గా నేను జెరుబ్బాబేలును నియమిస్తున్నాను అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటయ్యా అని అంటే, జెరుబ్బాబేలు అను వ్యక్తి ఒక గవర్నర్ అయి ఉన్నారు. అది కూడా కోరేషు చక్రవర్తి చేత నియమించబడినటువంటి గవర్నర్. అలాగే ఇతని నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెర నుండి విడిపించబడి యెరూషలేము దేశమునకు మరలా తిరిగి రప్పించబడ్డారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము గమనించినట్లయితే గనక ఈ జెరుబ్బాబేలుతో పాటుగా ఎజ్రా ప్రధాన యాజకుడిగాను, నెహెమ్యా కూడా సహకారిగాను, అలాగే జకర్యా గారు, హగ్గై గారు ప్రవక్తలుగా ఉన్నటువంటి ఆ కాలమందున జెరుబ్బాబేలు యొక్క నాయకత్వములో మందిరము తిరిగి కట్టించబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము మందిరము సొలొమోను గారు కట్టారు కదా. అయితే బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు దాన్ని కూల్చివేసినట్టుగాను అంతా కూడా నాశనం చేసినట్టుగా అప్పుడు ఆ కాలంలో చెరలోకి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రజలందరినీ కూడా. అయితే జెరుబ్బాబేలు నాయకత్వంలో తిరిగి ఆ దేవుడి యొక్క మందిరము నిర్మాణం ఆరంభించబడింది. క్రీస్తు పూర్వం 538వ సంవత్సరములో ఈ జెరుబ్బాబేలు నాయకత్వములో ప్రజలందరూ కూడా యెరూషలేమునకు రప్పించబడ్డారు, నడిపించబడ్డారు. ఆ తరువాత మందిరము కట్టడం ఆరంభించబడింది. హల్లెలూయా. దేవుడి యొక్క మందిరము తిరిగి మరలా కట్టడము ఆరంభించబడింది. ఆ సమయంలో ఏం జరిగిందండి? మందిరం ఆరంభించబడినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారికి శత్రువులు అడ్డుకున్నారట. వారిని ఎవరు అడ్డగించారు? సమరయులు, శత్రువులు, వాళ్ళు వీళ్ళు అందరూ కూడా అడ్డుకోవడం వలన మరలా తిరిగి మందిర నిర్మాణము సగం కొంచెం కొంచెంగా ఆగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పునాది వరకు లేసినటువంటి మందిరము ఆగిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది జెరుబ్బాబేలు యొక్క కథ. మనం చూసినట్లయితే జెరుబ్బాబేలు గురించి మనకు అర్థమవుతుంది. ఈయన ఒక నాయకుడు, ఒక గవర్నర్ అన్న సంగతి మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఈయన నాయకత్వంలో దేవుడి యొక్క మందిరము నిర్మించబడుతుందన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆ సమయంలో ఎప్పుడైతే మందిర నిర్మాణం ఆగిపోయిందో, పునాది వరకు మాత్రమే కట్టబడి ఆగిపోయిందో, ఆ సమయంలో జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమై సెలవిస్తున్నటువంటి మాట ఏమిటయ్యా అని అంటే, మనం ఇందాక చదువుకున్నాం. ఏమిటది? యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైనటువంటి దేవుని యొక్క వాక్కు ఏమిటి అని అంటే గనక, దేవుడి యొక్క మందిర నిర్మాణము శక్తి చేతనో బలము చేతనో జరగదు, కానీ కేవలం అది ఆత్మ ద్వారానే జరుగుతుంది. ఆమెన్, ఆమెన్. కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం, మనం అనుకుంటూ ఉంటాం ఇది మన శక్తి వల్ల అయిపోతుంది. కొన్ని పనులు మనం అనుకుంటే జరుగుతుంది. కొన్ని పరిస్థితులు మనం అనుకుంటాం ఇది నేను ఎంతగానో కష్టపడితేనో, లేదంటే నేను ఈ పని చేస్తే ఈ పని అయిపోతుంది అని అనుకుంటాం. మన వివేకాన్ని అనుసరించి, మన జ్ఞానమును అనుసరించి కొన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అన్నిసార్లు అవి వర్కౌట్ అవుతాయా? వర్కౌట్ అవుతాయా? కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా కార్యము మన జీవితంలో జరగాలి అని అంటే, దేవుని కార్యము మన జీవితాల్లో జరగాలని అంటే, అది కేవలం మన శక్తి చేతనో, మన బలము చేతనో, మన బుద్ధి చేతనో, మన వివేకము చేతనో అవి జరగవు. కానీ ఆత్మ కార్యాలు కేవలము దేవుని ఆత్మ ద్వారానే జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి యొక్క కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు కేవలం ఆత్మ ద్వారానే జరుగుతాయి. కానీ మనం అనుకోవడం వల్ల, మనం ప్లాన్ చేసుకోవడం వల్ల, మన బుద్ధి చేత, మన జ్ఞానము చేత, మనకున్నటువంటి పవర్ చేత అవి జరగవు. హల్లెలూయా, హల్లెలూయా. దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ మనం అనుకుంటాం, అనేక మారులు ఒక కష్టం వచ్చిందనుకోండి, మనం ఏమనుకుంటాం, ఈ కష్టంలో నుండి బయటపడాలనంటే మనం ఇటువంటి ప్లాన్ ఉపయోగించాలి, లేదా ఇటువంటి పని చేయాలి అని అనుకుంటాం. కానీ ఏ ప్లాన్ కన్నా ముందు మనం చేయవలసింది ఏమిటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. ఏ ప్లాన్ చేయడానికంటే ముందు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి, అయ్యా ఈ కార్యం అయితే నేను చేయలేను, నా శక్తి చేత ఈ పని జరగదు, నేను అనుకుంటే ఇది జరగదు, నా వలన ఇది జరగదు, కానీ కేవలం నీవు అనుకుంటేనే నా జీవితంలో ఈ కార్యము జరుగుతుంది. ఎవరు అనుకుంటే జరుగుతుందండి? ఎవరు అనుకుంటే జరుగుతుంది? దేవుడు అనుకుంటే జరుగుతుందా? మనం అనుకుంటే జరుగుతుందా? ఒకసారి అందరూ కూడా యోబు గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనం, మొదటి 2 వచనాలు చదువుతారా? యోబు గ్రంథం 42వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఎవరైనా చదవండి. అప్పుడు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమి చేయగలట అండి? ఏం చేస్తాడట దేవుడు? దయచేసి మీ పక్కన వాళ్ళతో చెప్తారా? దేవుడు సమస్త క్రియలు చేయగలవాడని చెప్తారా? దేవుడు సమస్త క్రియలు చేయగలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం మన శక్తితో మనం చేయగలము, మన జ్ఞానంతో మనం చేయగలము, మన వివేకంతో మనం చేయగలము అని అనుకుంటాం. కానీ దేవుడు మాత్రమే సమస్త క్రియలు చేయగలవాడు. మేన్, హల్లెలూయా. దేవుడు మాత్రమే సమస్త క్రియలు చేయగలవాడు. ఆయన ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదట. ఆయన చిత్తములో ఏదైనా ఉన్నది అని అంటే అది జరగకుండా మానదు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు ఏదైతే అనుకుంటాడో అది చేసి తీరుతాడంతే. హల్లెలూయా. ఆయన ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ, మరి మనమేమి చేయాలి అని అంటే, మనం ఆయన చిత్తమునకు సరెండర్ అవ్వాల్సిన వారమై ఉన్నాం. ఆమేన్. మనం ఏం చేయాలండి? దేవుని చిత్తమునకు ఏం చేయాలి? మనల్ని మనము అప్పగించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడును గాక. ఎందుకనంటే నేను ఎంత శక్తి చేత ప్రయత్నం చేసినా, నేను ఎంత బలము చేత ప్రయత్నం చేసినా కానీ నేను ఈ పనులు కానీ చేయలేను. కానీ దేవా, నీ చిత్తం ఏమిటో ఆ ప్రకారంగా జీవించడం నాకు నేర్పించు నాయనా అని మనం చెప్పడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చూసినట్లయితే కనుక శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. అలాగే మనం చూస్తాము, గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందండి? జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఏమి నిలబడి ఉందంట? మందిరపు పని జరగకుండా ఏమి ఆగి ఉందంట? అక్కడ ఒక గొప్ప పర్వతం ఆగి ఉందంట. హల్లెలూయా. ఒక గొప్ప పర్వతం ఎదురుగా ఉంది అంట. హల్లెలూయా. ఒక గొప్ప పర్వతము జెరుబ్బాబెలును అడ్డగిస్తూ మందిరపు పని జరగకుండా ఆగుతూ ఉన్నప్పుడు ఏమని సెలవిస్తున్నాడు దేవుడు? ఓ గొప్ప పర్వతమా, నీవు ఎంత మాత్రపు దానవు. దేవునికి నిన్ను అడ్డగిస్తున్న పరిస్థితి ఏదైనా సరే, దేవుని చిత్తము జరగకుండా ఆపుతున్న పరిస్థితి ఏదైనా సరే, దానిని చదును భూమిగా చేయడం ఆయనకి ఇంత మాత్రపు పని అయ్యింది. హల్లెలూయా. దేవుని చిత్తమునకు అడ్డగించినది ఏదైనా సరే అది ఆయనకు తీసివేయడానికి ఎంత మాత్రపు సమయం అవుతుంది? నిమిషం మాత్రం కూడా పట్టదట. హల్లెలూయా. ఎంత మాత్రపు దానవు నీవు చదును భూమిగా మార్చబడేదవని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని చిత్తమును నీవు అనుసరిస్తూ ఉన్నావా దేవుని బిడ్డ? ఒకవేళ గనక నీవు దేవుని చిత్తములో ఉన్నట్లయితే నిన్ను అడ్డగిస్తున్న ఏ పరిస్థితి అయినా సరే అది చదును భూమిగా మార్చబడి తీరుతుంది. ఆమేన్. నీవు దేవుని చిత్తములో నడుస్తూ ఉన్నట్లయితే, దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించుతూ ఉన్నట్లయితే గనక, ఒకవేళ నిన్ను అడ్డగిస్తున్న శ్రమ అయినా, శోధనైనా, కష్టమైన, కన్నీరైనా, వేదైనా, వ్యాధి అయినప్పటికీ కూడా అది ఏదైనా సరే తలంచి తీరాల్సిందే యేసుక్రీస్తు ప్రభుల వారి ముందు. ఆమేన్. గొప్ప పర్వతము సహితం అది చదును భూమిగా మార్చబడి రోడ్డు అయిపోతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నీ పరిస్థితి ఏమిటో నాకు తెలియదు కానీ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైనా సరే నువ్వేం చెప్పాలో తెలుసా? నీవు ఎంత మాత్రపు దానవని చెప్పాలి. ఆమేన్. ఏమని చెప్పాలి మనం సమస్యతో? సమస్య, నీవు ఎంత మాత్రపు దానవు, దేవుని బిడ్డనైనా నన్ను అడ్డగించుటకు. ఆమేన్. దేవుని బిడ్డలైన మనల్ని అడ్డగించుటకు అవి ఎంత మాత్రపు దానమని చెప్పాలి. అంతేగాని సమస్య, నువ్వు పెద్ద దానివి, దేవా నేను ఎంత మాత్రపు దానని చెప్పాలా? ఏమని చెప్పాలి? సమస్య, నువ్వు చాలా పెద్దగా ఉన్నావు, దేవుడా నేను ఎంత మాత్రపు దాన్ని నేను దాటగలనా అని చెప్పాలా? హల్లెలూయా. మనం ఏం చెప్పాలి? సమస్య, నీవు ఎంత మాత్రపు దానవు, నేను దీనిని దాటి తీరగలనని చెప్పాలి. ఆమేన్. నేను దీనిని దాటి తీరగలనని చెప్పాలి. హల్లెలూయా. నీవు ఎంత మాత్రపు దానవు, నీవు చదును భూమిగా మార్చబడేదవని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తమునకు అడ్డుగా ఉన్నది ఏదైనా సరే అది చదును భూమిగా మార్చబడుతుంది. నీ మార్గము సరళమై తీరుతుంది. హల్లెలూయా. నీ మార్గము సరళమై తీరుతుంది. నీ పరిస్థితులన్నీ మార్చబడి తీరుతాయి. అవి ఎంతటివైనా సరే, అది ఏ పరిస్థితి అయినా సరే అది మారి తీరుతుంది. అది తల వంచి తీరవలసిందే. హల్లెలూయా. అది మార్చబడి తీరవలసిందే. ఎందుకనంటే దేవుని చిత్తములో నీవు నడుస్తున్నప్పుడు నిన్ను అడ్డుకునేది ఏది కూడా ఉండదు. హల్లెలూయా. అలాగే మనం చూస్తాము 7వ వచనము చివరి భాగంలో మనం చూస్తాము, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. మనం ఇక్కడ చూస్తాము, కడుతున్నవాడు నాయకుడైన వాడు జెరుబ్బాబెలు. కానీ క్రింద ఉండి ఏమని చెప్తున్నారట ప్రజలు? ఏమని చెప్తున్నారట అండి? ప్రజలు ఏం చెప్తున్నారట? మనం చదువుకున్నాం ఇప్పుడే. ఏం చెప్తున్నారు? ఏమని చెప్తున్నారు? చెప్పురా లక్ష్మి. కృప కలుగును గాక. ఒకసారి చెప్దాం అందరం, కృప. కొంచెం గట్టిగా చెప్దాం, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. క్రింద నుండి ప్రజలు ఏమని చెప్పాలట? కట్టుచున్నవారు జెరుబ్బాబెలు, ఓకే, నాయకత్వంలో నడుస్తూ ఉంది బండి.
వీరు ప్రత్యక్షంగా పరిచర్యలో లేరు. కానీ చూడండి, జెరుబ్బాబెలు కడుతూ ఉన్నప్పుడంట, పైరాయి తీసుకొని పెడుతూ ఉన్నప్పుడంట ఏం చేయాలట? ప్రజలందరూ కూడా మౌనంగా ఉండాలని చెప్తా ఉందా? ఏమని చెప్పాలట? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, సహాయము కలుగునుగాక, సహాయము కలుగునుగాక, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అని చెప్పాలి ప్రజలందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు సంఘము మౌనముగా ఉండాలని దేవుని వాక్యం సెలవించట్లేదండి. సేవకుడు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు సంఘం యొక్క బాధ్యత ఏమిటి? కింద నుండి ఎంకరేజ్ చేయడం, పార్టిసిపేట్ చేయడం. ఎలా పార్టిసిపేట్ చేయడం? ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం ద్వారా పార్టిసిపేషన్ కాదండి. కానీ ఎలా పార్టిసిపేట్ చేయాలి? ప్రార్థన ద్వారా పార్టిసిపేట్ చేయాలి. హల్లెలూయా. ఎంకరేజింగ్ ద్వారా పార్టిసిపేట్ చేయాలి, అప్రిసియేషన్ ద్వారా పార్టిసిపేట్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని మౌనముగా మనం ఉండడానికి వీల్లేదు. వచ్చి చూసి ఈ ఫ్లవర్స్ బాగున్నాయి అనుకోండి, ఏమని చెప్పాలి? కనీస బాధ్యత ఏమని చెప్పాలి? బాగున్నాయనన్నా చెప్పాలి, అంతేనా? అలా కాకుండా చూసి మౌనంగా వెళ్ళిపోయారనుకోండి, మీ పార్టిసిపేషన్ ఉందా లేదా? ఇందులో లేదనే కదా అర్థము, అంతేనా? కాబట్టి దేవుని బిడ్డలారా, పార్టిసిపేషన్ అనేది అవసరం. పరిచర్యలో పార్టిసిపేషన్ అనేది అవసరం. ఒక కర్ర మండుతూ ఉందనుకోండి, ఒక కర్ర మండుతూ ఉంది, ఎంతసేపు ఒంటరిగా ఉంది. కొద్దిసేపటి తర్వాత ఏమవుతుంది? కొంచెం గట్టిగా చెప్తారా తెలిసిన వాళ్ళు? లేదు మండుతుంది. ఇంకో కట్ట పెడితే మండుతుంది, లేకపోతే ఏమవుతుంది? ఆ కర్ర కూడా చల్లారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు ఒక్కరే మండుతూ వాక్యం చెప్తూ ప్రార్థన చేస్తే సరిపోతుందా? సంఘమునకు సరిపోదు. ఏమవసరం? పార్టిసిపేషన్ అవసరం. కనీసం నువ్వు మండని కట్టవైనా సరే వచ్చి మండుతూ ఉన్న దాంట్లో కలిస్తే ఏమవుతుంది? తద్వారా మంట నీకు కూడా అంటుకుంటుంది. మౌనంగా ఉన్నంతసేపు నీవు మండలేవు, దూరంగా ఉన్నంతసేపు నీవు మండలేవు. నువ్వు ఎప్పుడైతే సంఘములో అన్నిటిలో కూడా సహకారంగా ఉన్నప్పుడు, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో కూడా నువ్వు పార్టిసిపేట్ చేయగలిగినప్పుడు, వెనుకగా దూరంగా మౌనంగా ఉండకుండా నీ వంతు నువ్వేం చేయగలవో దానిని చేయగలిగినప్పుడే ఇంకా మంట ఎక్కువగా రగులుతుంది, ఇంకా సంఘంలో ఉజ్జీవం ఎక్కువగా రగులుతుంది. అంతేకాని మౌనముగా దూరంగా నిలుచుండటం వలన సంఘంలోని ఐక్యత దెబ్బతింటుంది, సంఘంలోని ఉజ్జీవం దెబ్బతింటుంది, సంఘంలోని మంట దెబ్బతింటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? అందుకే మంటని తగ్గనివ్వద్దు, అంతే. హల్లెలూయా. మంటని తగ్గనిద్దామా, పెరగనిద్దామా? ఆమేన్. మంటను గట్టిగా పెరగనిద్దామా? మనలో ఉజ్జీవాన్ని రగలనివ్వాలి. మొన్న చర్చ్ యానివర్సరీ రోజున గిరి ఐజక్ అన్న చెప్తూ గ్రీటింగ్స్ పంచుకుంటూ చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? మందసం ఉంటుంది. ఆ మందసమునకి 4 ఉంగరాలు ఉంటాయి, నాలుగు వైపులా కూడా. ఆ మందసమును మోయుటకు ఎంతమంది కావాలి? మందసమును మోయటానికి ఎంతమంది కావాలి? 2 కర్రలు ఇలాగా దాన్ని తగిలించి ఉంటాయి ఆ ఉంగరాల నుండి. కనీసం ఎంతమంది పోస్తే? 4. హల్లెలూయా. 4 మోస్తే, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఎంతమంది మోయాలి దాన్ని? 4 మోస్తేనే మందసము ముందుకు కొనసాగుతుంది. కానీ ఒక్కరు మోస్తే మందసము ముందుకు వెళ్తుందా? ఒక దగ్గరే ఉంటుందా? కదులుతుందా? కనీసం మోయడం కుదురుతుందా? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘమైన మనమందరము కూడా సహకరించినప్పుడే సంఘము ముందుకు వెళ్తుంది. కానీ మౌనంగా దూరంగా నాకేం పర్లేదు, నేనేం చేయలేను, నా వల్ల కాదు, నేను ఇది చేయలేను, నేను ఇందుకోసం కాదు అని మనం ఎవ్వరం కూడా అనుకోవడానికి వీల్లేదు. కొత్తగా రక్షించబడినటువంటి వారైనా సరే, ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నటువంటి వారైనా సరే, సంఘములో సంఘ బాధ్యత
అందరి మీద ఉంది. సంఘంలోని ఉజ్జీవం అందరి మీద పెట్టబడి ఉంది గనక మనమందరము మండే వారమై ఉజ్జీవము కలిగిన వారమై ఉందుము గాక. జెరుబ్బాబెలు అంట ఏం చేస్తున్నాడట? అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఎప్పుడు పెట్టిస్తాడట? అది కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని ప్రజలు చెప్పినప్పుడు ఆ ప్రజల యొక్క అప్రిషియేషన్తో, ఆ ప్రజల సహకారంతో, ఆ ప్రజల ప్రోత్సాహంతో ఇతడు ముందుకు కొనసాగుతూ ఉన్నాడు కట్టడం, దేవుని మందిరాన్ని కట్టించడం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా సేవకుడికి సహకరించు వారమై ఉందుముగాక. ఆమేన్. మొట్టమొదటిగా మనం ఏం చూసాం? శక్తి చేత బలము చేత కాదు, కానీ దేవుని కార్యాలు కేవలము దేవుని ఆత్మ ద్వారానే జరుగుతాయి. రెండోది ఏమిటనంటే, దేవుని యొక్క చిత్తమునకు అడ్డగించినది ఏదైనా సరే దానిని దేవుడు తప్పనిసరిగా తీసివేస్తాడు. మూడవది ఏం నేర్చుకున్నామంటే, సేవకుడికి సహకరించే వారంగా మనం ఉండడం మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అలాగే చూద్దాం ఒకసారి 8వ వచనం, 9వ వచనము, 10వ వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. యెహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలిసికొందువు. కార్యములు అల్పములయ్యున్న కాలమును తృణీకరించిన వాడెవడు? చాలండి. ఏమని సెలవిస్తూ ఉందండి దేవుని వాక్యము? కొద్ది కాలము ఆగిపోయింది మందిర కట్టడము, మందిర నిర్మాణం అనేది కొద్ది కాలం ఆగిపోయిందంట. శత్రువుల యొక్క దాడి వలన, సమరయుల యొక్క దాడి వలన 537వ సంవత్సరంలో ఆరంభించిన కట్టడము కొద్ది కాలము పునాది వేసిన తర్వాత ఆగిపోయిందట. ఆగిపోయినప్పటికీ కూడా దేవుని వాక్కు ప్రత్యక్షమై జెరుబ్బాబెలుతో అంటోంది ఏంటంటే, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. హల్లెలూయా. దేవుని కార్యం ఏదైనా సరే ఆరంభించినప్పుడు ఆటంకాలు వచ్చాయనుకోండి. ఇందాక శ్రీనన్నకి ప్రమోషన్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడట అన్న? అందరూ విన్నారా సాక్ష్యాన్ని? విన్నారా, వినలేదా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు పట్టిందంట అన్నయ్యకి ప్రమోషన్ రావడానికి? 26 సంవత్సరాలు పట్టిందంట. హల్లెలూయా, హల్లెలూయా. 26 సంవత్సరాలు పట్టినప్పటికీ కూడా ప్రమోషన్ వచ్చిందా, రాలేదా? సమ్ టైమ్స్ ఇట్ మే టేక్ టైం. కొన్నిసార్లు దేవుని కార్యాలు జరగడానికి ఆలస్యం అవుతాయి, కానీ తప్పనిసరిగా జరిగి తీరుతాయి. దేవుడు దేన్నైతే సంకల్పిస్తాడో దానిని నెరవేర్చి తీరుతాడు. ఆమేన్. దేవుడు ఏదైతే అనుకుంటాడో అది నెరవేర్చి తీరుతాడు. కొన్నిసార్లు బహుశా ఆలస్యం అవుతుంది కావచ్చు, మన జీవితాల్లో ఆటంకాల వలన ఆలస్యం అవుతుంది కావచ్చు, లేదా మన సందేహాల వలన ఆలస్యం అవుతుంది కావచ్చు, పరిస్థితుల వలన ఆలస్యం అవుతుంది కావచ్చు, లేదా శత్రువు యొక్క దాడి వలన ఆలస్యం అవుతుందేమో కావచ్చు. ఆటంకాలు, బంధకాలు ఏవైనా సరే ఆలస్యము కావచ్చు, కానీ దేవుడు అనుకున్నది మాత్రము నెరవేర్చి తీరుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. జెరుబ్బాబెలు మందిరము ఆరంభించేటప్పుడు 537 సంవత్సరము, కానీ మధ్యలో ఆగింది. 20 సంవత్సరాల పట్టిందంట మందిరం ముగించడానికి. 517లో మందిరాన్ని ముగించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అతని చేతులే మందిరపు పనిని ముగించాయట. అందుకే ఆ మందిరానికి జెరుబ్బాబెలు మందిరం అని కూడా పేరంట. సొలొమోను మందిరం తర్వాత మందిరానికి జెరుబ్బాబెలు మందిరం అని పెట్టబడింది పేరు. ఆలస్యం అవుతుంది కావచ్చు, దేవుని కార్యం ఆలస్యం అవుతుంది కావచ్చు నీ జీవితంలో, కానీ తప్పనిసరిగా అది నెరవేర్చబడి తీరుతుంది. ఆలస్యమైనా సరే అది కేవలం మన మంచికే అవుతుంది. హల్లెలూయా. కేవలం అది మన మంచికే అవుతుంది. హల్లెలూయా.
ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తుంది, మనం ఇందాక చదువుకున్నాం, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు. కాలము కొన్నిసార్లు ఏ కాలాలు ఉంటాయంట? అల్పములై ఉన్న కార్యములంట. అంటే కార్యములు తక్కువగా జరుగుతున్న కాలములు, అనగా మన లక్ లేదు, పని చేయట్లా. హల్లెలూయా. ఏం పని చేయట్లా? మనకు లక్ పని చేయట్లా. కొన్నిసార్లు మనం అనుకున్నవేవి జరగట్లే, అల్పంలో ఉన్నాయి దేవుడి కార్యాలు, అనగా కార్యములు కనిపించకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఎంతో ఎదురు చూడవలసి ఉండవచ్చు, కొన్నిసార్లు మనం ఆగవలసి ఉండవచ్చు. కార్యములు అల్పములై ఉన్నాయంట కొన్నిసార్లు. కానీ ఎందుకు కొన్నిసార్లు కార్యములు అల్పమై ఉంటాయట? ఎందుకు కొన్నిసార్లు కార్యము జరగకుండా ఆలస్యం అవుతూ ఉంటుంది? కొన్నిసార్లు ఎందుకని? ఎంత ప్రయత్నించినా ఏమీ జరగకపోవచ్చు. ఎందుకయ్యా అని అంటే అసలు నిజమేమిటో, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో బయటపడడానికి. హల్లెలూయా. కొన్నిసార్లు మన విశ్వాసం బయటపడడానికి, కొన్నిసార్లు మనల్ని తృణీకరించేవారు ఎవరు అని బయటపడడానికి, కొన్నిసార్లు అడ్డగిస్తుంది ఎవరు అని బయటపడడానికి, కొన్నిసార్లు అపవాది యొక్క ఆలోచన బయటపడడానికి, కొన్నిసార్లు మన సందేహం ఏంటో బయటపడడానికి. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాల్లో కార్యాలు జరగడానికి ఆలస్యం అవుతుందా? అయితే మనము బాధపడాల్సిన పని లేదు. హల్లెలూయా. కొన్నిసార్లు అలా జరుగుతుంది. కార్యములు కొన్నిసార్లు అల్పమై ఉంటాయి, కొన్నిసార్లు జరగవు, ఆలస్యం అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు నెమ్మది, కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఎంత అనుకున్నా జరగని కాలం అంటూ ఒకటి వస్తుంది. అందును బట్టి మనం నిరుత్సాహపడిపోవడానికి కాదు, కానీ అది మనల్ని పరీక్షించే కాలము, అది మన పరీక్షా కాలము. మనం ఎంత విశ్వాసంగా ఉన్నామని పరీక్షించే కాలము, మనం సందేహిస్తున్నామా అని పరీక్షించే కాలము, మన పక్షాన ఉన్నవాళ్ళు ఎవరు, మన పక్షాన లేని వారెవరు అని మనకు తెలియజేసేటువంటి కాలము. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి కాలము తీరిన తరువాత దేవుడు నీ జీవితంలో తప్పనిసరిగా ఆయన కార్యము చేసి తీరుతాడు. హల్లెలూయా. ఆయన తప్పనిసరిగా నీ జీవితంలో మేలు చేయక మానని దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఎప్పుడు కీడు చేయువాడు కాదు, కానీ మేలు చేయువాడు మాత్రమే, మంచి చేయువాడు. తన చిత్తంలో ఎప్పుడైతే మనం నడవడం నేర్చుకుంటామో, ఈ జెరుబ్బాబేలు వలె మనం నడవడం నేర్చుకుంటాము. ఎంతమంది జెరుబ్బాబేలును అడ్డగించినప్పటికీ, ఎంతమంది కూడా తన ప్రజలు కూడా, ఇశ్రాయేలు తన సొంత ప్రజలు కూడా తనకు సహకరించని కాలమందున, శత్రువులు దాడి చేస్తున్న కాలమందున, తను ఒంటరిగా ఏమి చేయలేని కాలమందున కూడా జెరుబ్బాబేలు యొక్క ఆసక్తి, శ్రద్ధ తగ్గకుండా, విశ్వాసము తగ్గకుండా, తాను ఎప్పుడైతే దేవుని వెంబడిస్తూ ఈ పని చేయాలి 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 అంటూ నిలకడగా ఉండి తీరాడో, దేవుని వెంబడిస్తూ ఉండి తీరాడో, తప్పనిసరిగా జెరుబ్బాబేలు జీవితంలో దేవుని కార్యము జరిగింది. అలాగే మనందరి జీవితాల్లో కూడా దేవుని కార్యాలు తప్పనిసరిగా జరిగి తీరుతాయి. దాన్ని ఎవరు అడ్డగించలేరు. హల్లెలూయా. అది ఏ గొప్ప పర్వతము రాని నీ ముందు చదును భూమిగా మార్చబడుతుంది. ఎంత పరిస్థితులు రాని మన ముందు, ఎన్ని ఆటంకాలు రాని మన ముందు, అవి తప్పనిసరిగా తీసివేయబడతాయి. దేవుడు మేలు చేయక మానడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన పక్షాన కొన్నిసార్లు అందరూ ఉండకపోవచ్చు, కొన్నిసార్లు కార్యాలు ఆలస్యం అవ్వవచ్చు, కొన్నిసార్లు ఎదురుగా కొండ ఉండవచ్చు, కొన్నిసార్లు అపవాది మనల్ని చుట్టుముట్టి బాధ పెడతా ఉండవచ్చు. కానీ మనం దేవుని యందు సడలని విశ్వాసము కలిగిన వారమై ఆయనను మాత్రమే వెంబడిస్తున్న సమయంలో, ఆయన చిత్తాన్ని అనుసరిస్తున్న సమయంలో తప్పనిసరిగా మేలు చేసి మన జీవితంలో అద్భుత కార్యములు చేయవాడై ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు సమస్త క్రియలు చేయగలవాడు. ఆయన ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదు గనక. ఆమేన్. మనం అనుకుంటాం మన చేతుల్లో ఉన్నాయి, ఇది నా శక్తి వల్ల అవుతుంది అని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక మూరెడు ఎత్తు కావాలన్నా మనం పెరగగలుగుతామా? నేను ప్రయత్నిస్తాను, పెరుగుతానా? పెరగలేను. హల్లెలూయా. హల్లెలూయా. మన చింత యావత్తు దేవుడి మీద వేసి, మనం ఎంత కొన్నిసార్లు ప్రయత్నించినా జరగని కాలాలు ఉంటాయి, కానీ దేవుడు అనుకున్నది మాత్రం తప్పనిసరిగా మన జీవితంలో జరిగి తీరుతుంది కనుక మనం ఆయన చిత్తాన్నే గ్రహించిన వారమై, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారమై ఉందుముగాక.
ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.